ఈరోజు మరిపేడ బంగ్లాలోని భార్గవ ఫంక్షన్ హాల్లో డోర్నకల్ బ్లూ ఇండియా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ గారి అధ్యక్షతన బ్లూ ఇండియా పార్టీ సమావేశం జరిగింది. ఇటు సమావేశానికి నియోజకవర్గ పరిధిలోనే మహిళలు, యువకులు, పెద్దలు, రైతులు, నిరుద్యోగులు అంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయడం జరిగింది. బ్లూ ఇండియా పార్టీ ముఖ్య ఉద్దేశం జనాభా కులగణన జరగాలి. కులగణన ఆధారంగానే ఎవరి కుల జనాభా ఎంత ఉందో జనాభా దామాషా పద్ధతి ప్రకారంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యాన్ని కల్పించుట, అన్ని రంగాలలో అంటే సినిమా రంగం, క్రీడా రంగం, రాజకీయ రంగం, కాంట్రాక్టర్ రంగం, పారిశ్రామిక రంగం, అది ఏ రంగమైనా ఆ రంగంలో జనాభా దామాషా పద్ధతి ప్రకారంలో వాటా కల్పించాలి. బడ్జెట్ పంపిణీ కూడా అదే విధంగా చేయాలి. ఇవాళ పేద ప్రజలు పన్నుల నుంచి రూపొందింపబడ్డటువంటి బడ్జెట్ తిరిగి పేద ప్రజలకు అందుతలేదు. వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఈ అసెంబ్లీలో తయారు చేయబడట్లేదు. కారణం 119 మంది ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కేవలం 19 మంది మాత్రమే బీసీలు ఉన్నారు. 50% పైగా జనాభా ఉన్న బీసీలకు 60% పైగా ఎమ్మెల్యే సీట్లు దక్కాలి. కానీ కేవలం 19 దక్కినాయి. మిగతా 40కి పైగా సీట్లలో ఓసీలు కబ్జా చేసి కూర్చున్నారు. ఇలా కమ్మరాయన, కుమ్మరాయన, మంగళాయన, సాకలాయన, అది ఏ కులమైనా వాళ్ళ కుల వృత్తి గురించి, దాని ఆధునీకరణ గురించి, దాని యొక్క ఉత్పత్తి గురించి, మార్కెటింగ్ గురించి అక్కడ మాట్లాడాలంటే ఓసీ కులాల ఎమ్మెల్యేల మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది ఒక రకంగా బానిసత్వంలోకి నెట్టివేయబడుతుంది. అందుకోసమే బ్లూ ఇండియా పార్టీ అన్ని కులాల జనాభా దామాషా పద్ధతి ప్రకారంలో చట్టసభల్లోకి అంటే ఆ అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి అభ్యర్థులను పంపించడమే ధ్యేయంగా స్థాపింపబడ్డది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసింది, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసింది, మొన్న మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. బ్లూ ఇండియా పార్టీ రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు దేశ స్థాయిలో పోటీ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జనాభా దామాషా పద్ధతి ప్రకారం వారి వాటా వారికి దక్కేటట్లు చేస్తుంది. ఇలా ప్రకృతి సంపద అయినటువంటి భూమి, నీటి వనరులు, పవర్ ప్లాంట్స్ ఏ రంగంలో ఉన్నా కూడా అవన్నీ కూడా ఎక్కువ శాతం అగ్రకులాలకే దక్కుతున్నాయి. ఇలా సినిమా రంగం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండిపోయింది. కారణం ఏంటంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ అవి ఏ పార్టీలైనా కూడా ఓసీల చేత స్థాపింపబడ్డాయి. కాబట్టి అది అధికారంలోకి రాగానే వాళ్ళ కులాల వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి. పెన్షన్ అనే ఇతరత్ర చిన్న చిన్న రాయితీలను ఇచ్చి చిన్న చిన్న సంక్షేమ పథకాలతో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని ఒక రకమైన బానిసత్వంలోనికి నెట్టివేస్తున్నాయి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు పేదరిక నిర్మూలన జరగలే, ఆర్థిక అసమానతలు తొలగిపోలే, సామాజిక అసమానతలు తొలగిపోలే. ఇవన్నీ తొలగిపోవాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చేత స్థాపింపబడ్డ బ్లూ ఇండియా పార్టీ అధికారంలోకి రావాలి. అందుకోసమే 93% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను బ్లూ ఇండియా పార్టీ పిలుపునిస్తుంది. మన పార్టీ వచ్చేసింది, మీరందరూ మన పార్టీలో సభ్యులుగా చేరండి. ఓసీల చేత స్థాపింపబడ్డ రాజకీయ పార్టీల సభ్యత్వాలను వదులుకోండి. ఇక నుంచి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీల యొక్క అభ్యర్థులకు ఓటు వేయొద్దు. మన వర్గాల చేత స్థాపింపబడ్డ బ్లూ ఇండియా పార్టీ వర్గాల ప్రతినిధులకే ఓటు వేసి మన ఓటు ద్వారా మన రాజ్యం తెచ్చుకొని మనల్ని మనమే పాలించుకున్నప్పుడే మనలో బానిసత్వం పోయి సామాజిక న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. భారతదేశ స్థాయిలో కులగణనకు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తుంది. బీసీ ప్రధాని అయిన మోడీ ఆయన భావజాలం బీసీని కాని కారణంగా బీజేపీ పార్టీ భావజాలం బీసీలకు విరుద్ధంగా ఉన్న కారణంగా ఇవాళ శక్తివంతమైన బీసీ లాంటి ప్రధాని ఉన్నా కూడా ఇవాళ కులగణన జరిపించలేకపోతుంది. కులగణన జరిపితే బీసీ కులాల్లో ఐక్యత దెబ్బతింటదని అంటుండు. మేమేమంటున్నాం, కులం ఉన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఐక్యత కులాల గణన జరిపితే ఎందుకు దెబ్బతింటదని అడుగుతున్నాం. కుల గణన జరిగితే ఏ కుల జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం ఇవాళ వాటా కోసం కొట్లాడతాం, అసెంబ్లీలో వాటా కోసం కొట్లాడతాం, ఇవాళ బడ్జెట్ లో వాటా కోసం కొట్లాడతాం. మా వాటా మాకు దక్కకుండా చేస్తున్న బీజేపీ పార్టీ మొండి వైఖరిని ఇవాళ బ్లూ ఇండియా పార్టీ నిరసిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని కులగణన విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఇది తగదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చేత మీరు ఎన్నిక కాబట్టప్పుడు 5 సంవత్సరములు మీరు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్, అటు దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జాతీయ జనగణనలు జరపాలి. జనాభా దామాషా పద్ధతి ప్రకారం రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అదే వాటా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో, పరిశ్రమలలో, సినిమా రంగంలో, పారిశ్రామిక రంగంలో, సహజ సంపదలో మా వాటా మాకు దక్కాలి.
అంతవరకు బ్లూ ఇండియా పార్టీ ముందుకెళ్తుంది. త్వరలోనే బ్లూ ఇండియా పార్టీ ద్వారా పెద్ద ఎత్తున గ్రామ స్థాయిలో ఇలాంటి సమావేశాలు నిర్వహించబోతున్నాం. దానికి అందరి సహకారం అందుతున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాను.